నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. ఇరివారం మండలం రేలంగిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా డాక్టర్ ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రేలంగి ఆశ్రమ శాఖ పర్యావరణ పరిరక్షణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో డివైహెచ్ఈఓ డి తులసి, ఏఎన్ఎంపీ ఉషారాణి, ఆశా వర్కర్లు, రేలంగి ఆశ్రమ శాఖ కన్వీనర్లు ఆకుల రాంబాబు, రామశెట్టి పెదకాపు, ఆర్ గంగాలక్ష్మి, డి అమరేశ్వరి పీఠం సభ్యులు పాల్గొన్నారు. గణపవరం మండలం వాకపల్లిలో ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయ శంకుస్థాపన కార్యక్రమం నండూరు గాంధీ లీలావతి దంపతులు నిర్వహించారు. శంకుస్థాపన కార్యక్రమానికి కృష్ణా జిల్లా పెదముత్తవి శ్రీ కృష్ణాశ్రమం పీఠాధిపతులు గౌరకృష్ణ పాల్గొన్నారు. ఆప్కాప్ చైర్మన్ గని వీరాంజనేయులు, ఉంగుటూరు శాసనసభ్యులు పి ధర్మరాజు సోదరులు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ గణపవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎందుకు రామకృష్ణరాజు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివుని శిలా రూపానికి అభిషేకాలు చేసి శంకుస్థాపన చేశారు. హోమము, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు కలపాహారం, ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమం పడమరవిప్పటి సిద్ధాంత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉండాజ్వరంలో తణుకు ఖండ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య దినోత్సవ శోభయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ పట్టాభిషిక్తులైన రోజు సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమానికి సుధీంద్రబాబు ధార్మిక ట్రస్ట్ సభ్యుడు కురప్ప అమృత కృష్ణ స్వరూప్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆర్ఎస్ రాజమహేంద్రవరం కార్యకరణ సభ్యులు ఓలేటి సత్యనారాయణ ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ఖండ సంఘ చాలక్ మధ్యపాటి రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హిందూ భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని, ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి పిలుపునిచ్చారు. నషాముక్త్ భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా 2 రోజుల పాటు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆదివారం ఆశ్రమ ఆసుపత్రిలోని క్రీడా మైదానంలో బహుమతులను జిల్లా ఎస్పీ కె ప్రతాప్ కిషోర్తో కలిసి జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి అందించారు. మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రమైన సామాజిక, మానసిక, శారీరక సమస్యలకు దారితీశాయని అన్నారు. ఆయిల్ పామ్ రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ కేంద్ర ప్రభుత్వం పామాయిల్పై 10% దిగుమతి సుంకాన్ని తగ్గించడంపై ఈ నెల ఆదివారం ఏలూరు కలెక్టరేట్ ముందు ఆయిల్ ఫామ్ రైతులు ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్కు ఆయిల్ ఫామ్ రైతులు సామూహిక రాయబార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. ఆదివారం ఏలూరు అన్య భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. పెరిగిన ఉత్పత్తి ఖర్చు రీత్యా టన్ను ఆయిల్ ఫామ్ గెలకు 22,000 ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఉంగుటూరు మండలం పెదఎల్లమెల్లిలో జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పెదఎల్లమెల్లి గ్రామానికి చెందిన గ్రామదేవతగా గుర్తింపు పొందిన గంగానమ్మ తల్లి అమ్మవారి జాతర సుమారు 44 సంవత్సరాల క్రితం నిర్వహించారు. తిరిగి గత నెల 15 నుండి అమ్మవారిని పూరిగుడిసెకు తీసుకువచ్చి ఉత్సవాలు ప్రారంభించారు. శనివారం అమ్మవారి జాతరను నిర్వహించారు. ఆదివారం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. 44 సంవత్సరాల తర్వాత జాతర జరపడంతో గ్రామంలోని ప్రతి గృహం బంధుమిత్రులతో కలకలలాడింది. గ్రామానికి వచ్చే భక్తులకు క్రమబద్ధీకరించేందుకు పోలీసు యంత్రాంగం నాచుకుంట వైపు, కరకట్ట వైపు, బాదంపూడి వైపు వచ్చే వాహనాలను నిర్ధారణ చేశారు. ఒక ద్విచక్ర వాహనాలనే గ్రామంలోకి అనుమతించారు. ప్రధాన వీధుల్లో గృహాల ముందు పందిలి వేయడాన్ని సైతం పోలీసు నిషేధించారు. ఎల్లమిల్లి గ్రామం వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. భక్తులు అమ్మవారికి పూర్ణ కుంభాన్ని సమర్పించారు. చర్మిడి పానకాలతో మొక్కులు తీర్చుకున్నారు. ఈనాటి బంగారు మాట. ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.